నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ నెల 30వ తారీఖు నుండి నవంబర్ 15 దాకా కుంభరాశి స్వక్షేత్రం మూలత్రికోణ కుంభరాశిలో కర్మకారకుడైన శని భగవానుడు వక్రత్వం పొందుతున్నాడు. ఈ వక్రత్వం పొందటం వలన ఎవరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, శని భగవానుడు అంటేనే కర్మఫలదాత. ఈయన సంచారం చాలా స్లోగా సంచరించే ప్లానెట్ కింద చెప్పుకోవచ్చు. శని సంచారం సహజంగా ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈయన ఒక్కొక్క రాశి సంచరించే సమయంలో కొంతమందికి ఏలినాటి శని ఉంటుంది, కొంతమందికి అర్ధాష్టమ శని, కంటక శని, ఇలా బాధలతో కొంచెం బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే శని దశ అవుతుందో వారు కూడా ఈ సమయంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువగా గడుతూ ఉంటారు. సహజంగా వక్రత్వం, అసలు వక్రత్వం అంటే ఏంటి అని చూస్తే కనుక, గ్రహ వక్రత్వం అంటే గ్రహం వెనక్కి నడుస్తుంది అనమాట. అంటే తనున్న భావంలో ఫలితాలు కాకుండా వెనకటి భావ ఫలితాలు కూడా ఎక్కువ ఇస్తుంటుంది. తనున్న భావ ఫలితాలను అంతగా ఇవ్వలేకపోతుంది, అంత ఇవ్వదనే చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సహజంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నవగ్రహాల్లో 5 గ్రహాలు అంటే రాహుకేతులు 7 సప్తమ గ్రహాలు 5 గ్రహాలు వక్రత్వం పొందుతాయి ప్రతి సంవత్సరం కూడా. రాహుకేతులు ఎప్పుడూ వక్ర మార్గంలో సంచరిస్తూ ఉంటారు. అలాగే శని, గురువు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరెప్పుడు కూడా వక్రత్వం పొందుతూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో వక్రత్వం పొందుతూ ఉంటారు. రవిచంద్రులు మటుకు ఎప్పుడు వక్రత్వం పొందరు, ఎప్పుడు రుజుమార్గంలోనే సంచారం చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఏ గ్రహమైనా ఏ భావంలో వక్రిస్తుందో ఆ భావం యొక్క ఫలితాలు పూర్తిగా ఇవ్వదన్నమాట. ఆ భావ సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే గ్రహం వక్రించినప్పుడు తనున్న ఏ భావంలో వక్రిస్తుందో వెనకాల భావ ఫలితాలు కూడా ఎక్కువగా ఇస్తుంటుంది. మనకి 2024వ సంవత్సరంలో శని భగవానుడు సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. జూన్ 30, 2024 నుండి నవంబర్ 15, 2024 వరకు కూడా శని వక్రత్వం పొందుతున్నాడు కుంభరాశిలో. అంటే వక్రత్వం పొందినప్పుడు ఈ 4.5 నెలల పాటు ఈ శని భగవాన్ సంచారం వల్ల ఏ రాశుల వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని వారికి మేలు కూడా కలుగుతుందని చెప్పవచ్చు. అలా ఎవరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ సమయంలో ఈ వక్ర సమయంలో ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ కూడా అంటే కర్మఫలదాత అంటే ప్రతివారికి శని భగవాన్ అంటే మనందరికీ కూడా ఇదే. ఎందుకంటే కర్మను అనుభవింపజేస్తాడు కాబట్టి సామధాన భేద దండోపాయాలతో ఈ 4.5 నెలల పాటు కూడా ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక మనం ఉత్తమమైన ఫలితాలు పొందగలం అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి శని వక్రత్వం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చూసినప్పుడు, కర్కాటక రాశి అన్నది మనకి 4వ స్థానం. కర్కాటక రాశి వారికి శని సప్తమ అష్టమాధిపత్యం వహించి ఉంటాడు. అంటే 7వ స్థానానికి 8వ స్థానానికి కూడా అష్టమ భావంలో వహిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు కర్కాటక అష్టమ శనితో బాధపడుతున్నారు. ఇప్పుడు అష్టమ భావంలో శని వక్రత్వం పొందుతున్నాడు. ఈ వక్రత్వం పొందడం వలన కొంచెం ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అంటే, ఒక రకంగా 8వ భావంలో వక్రత్వం పొందడంలో కొంతవరకు మంచి ఫలితాలే ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో ఇబ్బందులు కూడా ఉంటుంది. జీవితంలో కొంచెం ఊహించనిగా విధంగా ఒక్కొక్కసారి ఆకస్మిక లాభాలు రావడం జరగవచ్చు. అలాగే ఉద్యోగంలో కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తగా ఉండాలి, కొంచెం అప్రమత్తంగా వ్యవహారాలు చేయాలి. కొంతమంది ఈ సమయంలో మన తప్పుదోవ పట్టించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి భారీ నష్టాలు కూడా జరగటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అనుకున్న పనులన్నీ అనుకున్నప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే అందుకనే ఈ సమయంలో వీలైనంత వరకు వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం, షూటీలు పెట్టడం ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే మంచిది. అంటే ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా మనకి ఎడిషనల్ బాధ్యతలు రావడం, కానీ చేసే ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం, ఒత్తిడి పెరగడం, టెన్షన్ పెరగడం ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఒక్కోసారి ఏంటంటే వ్యాపార రంగంలో ఎవరైనా వ్యాపారం చేస్తున్నైతే వారికి వ్యాపారంలో కొంచెం లాభాల్లో ఎదురు దెబ్బలు తగలటం కానీ ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఒక్కోసారి మనం చేసే నిర్లక్ష్యం వల్ల కొంచెం
కొంచెం నష్టం జరగడం, ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడటం, వస్తువులు పోవడం అలాంటివన్నీ కూడా ఈ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి. సప్తమ భావం అంటే సహజంగా మన కళాత్ర స్థానం, అంటే వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు. ఈ వైవాహిక సంబంధించిన విషయంలో కళాత్రానికి అనారోగ్య సమస్యలు ఏర్పడటం కానీ, తర్వాత ప్రయాణాలలో కొంచెం ఏమైనా ఇబ్బందులు ఏర్పడటం, ఆపదలు కలగటం, నష్టం, వ్యాపారాల్లో ధన నష్టం జరగటం, పనుల్లో చేసే పనులు కొంచెం లేట్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ అనవసరమైన వాదనలకి చర్చలకి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు తగు జాగ్రత్తలు తీసుకుని, అంటే కాళ్ళకి సంబంధించిన సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మొత్తం మీద కర్కాటక రాశి వారికి కొంచెం కొన్ని విషయాల్లో లాభం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మటుకు కొంచెం ఇబ్బందులు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 4.5 నెలల పాటు ఈ కర్కాటక రాశి వారు వీలైనంత వరకు చాలా మటుకు మొదటి నుంచి కూడా మీరు చక్కగా వ్యాయామం చేసుకోవడం, నడక ప్రాక్టీస్ చేయడం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవటం, వీలైనంత వరకు పేదలకి అన్నదానం చేయటం, శనివారం నాడు శనేశ్వర ఆలయాలను దీపారాధన చేసుకోవడం కానీ, మీ ఇంట్లో పడమటి దిక్కున తెలుపు నలుపు ఒత్తులు కలిపిన దీపం, పడమటి దీపం ఇనప గరిటెలో కానీ, ఇనప మూకుల్లో, ఇనప ప్రమిదుల్లో కానీ దీపం పెట్టడం, ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వీళ్ళతో సర్వీస్ చేయటం, అన్నదానం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతాయి. వీళ్ళతో కళాత్ర విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు కూడా చిన్న చిన్న ఎవరికి హామీలు ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు కూడా ఈ సమయంలో మనం శివారాధన చేసుకోవడం, శనివారం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతాము. వీళ్ళతో టెన్షన్కి దూరం కాకుండా లేట్ అయినా కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మనకి చాలా మటుకు నష్టాన్ని అరికట్టగలుగుతాము. ఈ 4.5 నెలల పాటు కూడా ఈ నియమాలు చక్కగా పాటించండి. మంచి అనుకూలమైన ఫలితాలు పొందండి. మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. ఇనప గరిటెలో కానీ, ఇనప మూకుల్లో, ఇనప ప్రమిదుల్లో కానీ దీపం పెట్టడం, ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వీళ్ళతో సర్వీస్ చేయటం, అన్నదానం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతాయి. వీళ్ళతో కళాత్ర విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు కూడా చిన్న చిన్న ఎవరికి హామీలు ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు కూడా ఈ సమయంలో మనం శివారాధన చేసుకోవడం, శనివారం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతాము. వీళ్ళతో టెన్షన్కి దూరం కాకుండా లేట్ అయినా కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మనకి చాలా మటుకు నష్టాన్ని అరికట్టగలుగుతాము. ఈ 4.5 నెలల పాటు కూడా ఈ నియమాలు చక్కగా పాటించండి. మంచి అనుకూలమైన ఫలితాలు పొందండి. మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.